హలో గైస్, మీరు ఎప్పుడైనా ఈ స్పాట్లో కాజు బనానా జ్యూస్ తాగారా? ఫస్ట్ వచ్చి వీళ్ళ దగ్గర ఎంతో ఫేమస్ అయిన కాజు బనానా జ్యూస్ అయితే చెప్పుకున్నాను. దీని మేకింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఆ పాల ప్యాకెట్ని అలా చదువుకొట్టి మిక్సీలో వేసి గ్రైండ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. గ్రైండ్ చేసిన తర్వాత వచ్చిన జ్యూస్ని తీసుకొచ్చి ఆ గ్లాస్లో వేసారు. ఆ థిక్నెస్ చూడడానికి ఎంత బాగుందో. జ్యూస్లో వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసి జీడిపప్పులు వేసి బూస్ట్ వేసి మన చేతికైతే ఇస్తారు. ఒక స్పూన్ తీసుకుని తిను కానీ దీని టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇదైతే మస్ట్ ట్రై అయినా చెప్పొచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చి నేను వాటర్ మిలన్ జ్యూస్ అయితే చెప్పుకున్నాను. వాటర్ మిలన్ నైస్ కట్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. గ్రైండ్ చేసిన తర్వాత అయితే వచ్చిన వాటర్ మిలన్ జ్యూస్ నీట్గా గ్లాస్లో వేసి మన చేతికైతే ఇస్తారు. దీని టేస్ట్ అయితే సూపర్ ఉంది కుర్రోళ్ళు. నెక్స్ట్ అయితే నేను పైనాపిల్ జ్యూస్ అయితే చెప్పుకున్నాను. దాన్ని నీట్గా కట్ చేసి షుగర్ అండ్ మిల్క్ అయితే యాడ్ చేసి మిక్సీలో వేసి నీట్ గ్రైండింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. గ్రైండ్ చేసిన తర్వాత వచ్చిన జ్యూస్ నీట్గా గ్లాస్లో వేసి మన చేతికైతే ఇచ్చేసారు. పైనాపిల్ జ్యూస్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందనే చెప్పొచ్చు. వీళ్ళ దగ్గర 200+ బిల్ చేస్తే ఓ మాక్టైల్ ఫ్రీ అని తెలుసా మీకు? మాక్టైల్ మేకింగ్ చూస్తే నేను నోరు ఊడిపోతుంది అబ్బా. మాక్టైల్ తాగని దీని టేస్ట్ అయితే పీక్స్ కి అయితే వెళ్ళిపోయింది అబ్బా. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మన రాజమండ్రి దేవి చౌక్ నుంచి శివబెరణికి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది.